జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదనే భయంతోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ బలంగా ఉంటే లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎందుకు పోయారని ప్రశ్నించారు. నగరంలో గులాబీ పార్టీకి మద్దతే ఉంటే మూసీ పునరుజ్జీవం తదితర అభివృద్ధిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్నందుకే బీఆర్ఎస్ నేతలు బీజేపీని చూసి భయపడుతున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంశంలో పాపం ముమ్మాటికి బీఆర్ఎస్ దేనని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఒకవేళ డిపాజిట్ రాకపోతే ఈ జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి కూడా ఉండదేమన్న ఒక భయంతో ఆయన మాట్లాడే మాటలుగానే చూడాలి తప్ప గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ సిటీ మద్దతు తెలిపిందని గొప్పలు చెబుతున్నటువంటి మీరు మొన్నటి లోకసభ ఎన్నికల్లో 3rd ప్లేస్ కి ఎందుకు పోయినరో చెప్పాల్సిన అవసరం ఉంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 3rd ప్లేస్ కి ఎందుకు వెళ్ళినరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు యూరియాకి సంబంధించినటువంటి అంశం కూడా విషం కక్కడానికి మీరు తీవ్రంగా తప్పడుతున్నాం. అదే మాటలు ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన మీరు మాట్లాడతలేరు, ఎందుకు బీజేపీ పైన మీరు నోరు మెదుపుతలేరని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే మీ అవినీతి అక్రమాల మరకలు బీజేపీతో అంటగాగి మీరు ఈ తెలంగాణకు తీరం ద్రోహం చేసిన చాలక ఇప్పుడు రైతాంగాన్ని కూడా తీరం ద్రోహం చేస్తున్న బీజేపీతో అంటగాడడానికి ఒక్క మాట కూడా బీజేపీ నడకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విమర్శించడంతోనే మీ యొక్క ఆలోచన ధోరణి తేటతెల్లమైందన్నమాట. సందర్భంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి కూడా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుండు. ఈ పాపం మీ తండ్రి కేసీఆర్ గారిది కాదా అని అంటున్నా. ఇంచుమించు 4 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చింది మీ ప్రభుత్వం, మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాదా అంటున్నా. మీరా ఈరోజు ఫీజుల గురించి మాట్లాడదని.